రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ఆ రాక్షస పాలనలో మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. దాంట్లో భాగంగానే సిద్దిరాపల్లరాజు మీద అక్రమ కేసు కానీ, జోగి రమేష్ మీద వాళ్ళ కోడల చేత పెట్టించిన కేసులో టీడీపీ నాయకుల హస్తం ఉందంటాం కానీ, అలాగే పేర్నాని మీద కానీ, లేదంటే గనక గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మీద కానీ వీళ్ళందరినీ అక్రమ కేసులు పెడుతున్నారు. రీసెంట్గా అరెస్ట్ చేసిన విరూపాక్షను కూడా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు అంటున్న జగన్మోహన్ రెడ్డి. నిజమే అనుకోవాలంటారా ఇదంతా? అసలు ఏం చూసావు వీటికి? అరే ఎంత కాడి దౌర్భాగ్యం అంటారే, దౌర్భాగ్యం ఉందా? అసలు వాళ్ళ క్యారెక్టర్ కూడా మా ఇప్పుడు ముస్తఫా అనేవాడు ఉన్నాడు మా పక్కనే, చిన్నప్పటి నుంచి వాడు ఏం చేసేవాడు తెలుసు. ఇవన్నీ అసలు చాలా దారుణం. వాడేవాడు పెళ్ళాం కాపురం చేయకపోతే దానికి తెలుగుదేశం వాడు కారణం ఏంది? ఇప్పుడు వాడు జోగి రమేష్ ఉన్నాడు, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు కొట్టినాయి. లేది నీకు మొత్తం వీళ్ళు ఎవరైతే ఇరుక్కున్నారో వాడు చేసిన పాపాలకు ఇది పరిహారం. వాళ్ళు చేసిన పాపాలకు పరిహారం అంతే. పిచ్చి మాటలు ఆ పార్టీ ఈ పార్టీ అని మన దగ్గర సరుకుంటే ఇవన్నీ ఎందుకు ఉంటుంది? ఎవడైనా సరే గోతిలో పడాల్సిందే. నాకు చిన్నప్పుడు తెలుసు, మా ఊళ్ళో ఒక మర్డర్ చేశారు, ఊరికి అమాయకుడిని ముసలోడిని. వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు, మంచి మంచి కుటుంబాలు రెండు. నాకు తెలిసిన సర్కిల్లో తర్వాత మర్డర్లు ఎక్కడైనా చూడు గుంటూరులో కానీ జరుగుతాయి. ఇక ఆ మర్డర్లతోటే పోయారు వాళ్ళు. మరి వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు ఇస్తున్న బహుమతులు ఇది రెడ్ బుక్ రాజ్యం లాగా ఏంటి అంటున్నారు కదా. మరి నేను డిఎస్సీ అని పెట్టారు. ముందు మనకు సిగ్గేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అంత 60 ఏళ్ళోడు 70 ఏళ్ళు జంజీ అంటగా బాబాయ్ వాళ్ళ. ఇంకా 2 రోజులు పోతే నేను బోండవమ్మా చేశాడు చూడు సెంట్ల బీకి, అదే గతి పుట్టుద్ది 10 సాట. నేను నాయిందేది ఆ పెదకొరపాడు పెట్టాడు. మొత్తం మనకు తెలిసిన ఏరియా అది. మొత్తం తమ్మేసుకొని గంజాయి దాగి కూర్చొని ఉన్నారు. 60 ఏళ్ళోడు 70 ఏళ్ళోడు ఇంటికాడ పని పాటలేనోడు. డబ్బులు వచ్చినాయండి పోయిన సరే అవి దోసుకొని ఆ డబ్బులు ఈ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళు జంజీ కాదంటారా? జంజియా వద్దులే, వద్దు. కూల్ జంజీ అంటే వాడినాడు అసలు చెబుతాడు. ఇప్పుడు కూర్చోబెట్టాడు చూడు సారాయి పోయి గంజా ఇచ్చి, వాడినాడు జంజీ అంటే ఏంటని అసలు కూర్చున్నోడిని కాదు, కూర్చోబెట్టినోడిని. లేదు మరి డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, 16,000 మంది చేత అసలు వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకేయాల్సిందే అని చెప్పి హైకోర్టుకు కూడా వెళ్ళారు కదా వైసీపీ ఎమ్మెల్సీ. ఒకటే చెబుతాండే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లోకేష్ హవా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇతను యాంటీ ఏది ఏజ్ వైజ్గా ఇక ఈ షాప్ చుట్టేయటం ఎవరు ఇప్పుడు ఇక ఆ రేంజ్లో పైకి పోతే ఏడేం లేదు. అందుకని అతను ఎట్టబట్టి ఇది డిఎస్సీ అని అదని ఇదని కొంచెం డిక్రీజ్ చేయాలని ఇంకా తప్పితే అంతకాటి రెండోదే లేదు. అదేం బాబాయ్ అసలు అక్రమాలు జరిగిపోయినాయి అంటున్నారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే రాజీనామా చేసినా ఇక్కడ నారా లోకేష్ కూడా రాజీనామా చేసేదా వదిలిపెట్టం మేము అంటున్నారు పక్కన. మరి వీళ్ళు ఇప్పుడు నువ్వు 25% అంటే 15 కొత్త ఇంతే ఇదే గోల్ చేస్తా ఉంటే అరే జనం అంతా నాయనకు మళ్ళీ ఉన్నారని చెప్పి దేవరపల్లిలో చూపించాడు, బలం చూపించాడు. ఒకడికి 5,000 నల్ల మందు గంజాయి సూతిగా బట్టలపై ఇంకా నయం. వాడు ఎక్కి ప్యాంట్లు లాగల సొక్కా లాగాడు వాడు. అంతవరకు వాడు మంచోడు. అభిమానం కొద్దీ ఉప్పదీశాడు వాళ్ళు. మరి ఆడొక్కడే ఎందుకు ఉప్పదీశాడు? అందరు ఎందుకు దిగారు? అందరు కింద ఉప్పదీశారులే చాలా మంది. ఇప్పుడు ఆడ మనిషి ఓటలు తొక్కితే నాశనం చేతురి. సాయంత్రం దాన్ని కాళ్ళు పట్టుకొని దానికి 10,000 5,000 ఇచ్చి మా పార్టీ అని చెప్పమంటే చెప్పి కొడతారని. అంటే ఇప్పటికీ బెదిరింపులు సాగుతున్నాయి అంటారు పూర్తిగా. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఒక్కటి అక్రమాలే. రైతులకు న్యాయం చేయలేని చంద్రబాబు నాయుడు ఉంటే అంత. రైతుల విషయానికి వస్తే అందరు పండగ చేసుకుంటున్నారు. ఏ విధంగా? అన్ని రకాలుగా పండగే. అసలు దేనికి మద్దతు ధర ఇవ్వకుండా రైతులను ముంచేసాడు ఈ చంద్రబాబు వేయడు. అది ఇంటర్నేషనల్ రేట్లు అయ్యి తెలియదా మరి? ఆ మాత్రం అన్ని తెలుసు. అది టమాటా తగ్గిన చంద్రబాబు కారణం, లేదా బియ్యం తగ్గిన చంద్రబాబు కారణం కాదు. అది ఇంటర్నేషనల్ మార్కెట్. అది బంగారం తగ్గిన చంద్రబాబు కారణం దానికి మాత్రం కాదు. అది అన్ని ఒకటి సూచి. ఇది ధరల సూచి అని బొంబాయిలో ఏ రేట్ ఉంటుంది, ఏడాది రేట్ ఉంటుంది. సరే ఇవన్నీ ఓకే. ఏంది భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా నాకే కావాలి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు.
ఎందుకు చెప్పిస్తావు రోజు అది ఏం చూస్తున్నారు దానికి ఇక్కడ ఎర్ర బొసు రాదు పచ్చ బొసు రాదు అది ఇది వాళ్ళు 100 మాటలు మాట్లాడారు మళ్ళీ ఎందుకు దాన్ని రిపీట్ చేయడం నువ్వైనా నేనంటే ఇంకా ఆయనే అన్నది ఆ మాట. వాళ్ళు అంటానే ఉంటారు ఈ చోటు కూడా మాదే మా తాత ఇచ్చిపోయాడు రాజారెడ్డి ఈ 3000 ఎకరం మాదే అని అంటాడు. అరే మీరు ఆ మాట అంటారు అది రాజశేఖర రెడ్డి గారికి అలాంటి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఆ బొచ్చవాడికి మైండ్ పోయింది వాడు పిచ్చి ఎక్కింది వాడు చివరి చేయలేడు ఏదో ఒకటి చెప్పాలా. మన ఇళ్ళలో కూడా ఏజ్ పెరిగినాక మైండ్లో ఏదో మాట్లాడుతూ ఉంటారు వాడు మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ టైప్ వాడు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక గుంటూరు ఎంపీ పెమ్మసానిని అరెస్ట్ చేయించేదాకా రేపు 2029లో మేము అధికారంలోకి వస్తున్నాం, పెమ్మసానిని అరెస్ట్ చేయించేదాకా నేను విశ్రమించను అని చెప్పి శపథం చేస్తున్నారు కదా మరి అంబటి రాంబాబు గారు. ఇది కొత్త జోక్, ఇది కొత్త జోక్. ఏం జోక్ అంటారు ఏంది ఆయన శపథాలు చేస్తుంటే? కొత్త జోక్ అంటే శబ్దాలు అంటాయంటే కాసేపు నవ్వుకోవడానికి పనిపోద్ది. అరే ఆయన అంత సీరియస్ గా చూసుకుంటే నవ్వుతాం అంటారు ఏంటంటే మీరు జోక్ అంటారు. నవ్వుకోవడానికి పనిపోద్దే, నవ్వుకోవడానికి. సార్ అంబటి రాంబాబు గారు ఏమైనా జోకర్ లాగా వస్తున్నారా ఏంటి సార్? జోకర్ బెటరు. సార్ ఏంటి సార్ ఆయన అంత సీరియస్ గా నేను అరెస్ట్ చేపిస్తానంటే జోకర్ కంటే బెటరా చేసేది? ఎట్నే వాగము 4 రోజులు, ఎట్నే వాగితే ఆ ఉండ విలువ కూడా అనకూడదు కానీ. ఏందండి అంత రాజకీయ నాయకులు అన్నేళ్ళు ఉండి అంత అనుభవం ఉండి జైలు లేపించేది ఏంటి? ఆయన వచ్చి మొత్తం గుంటూరు చరిత్ర మారుతున్నాడు ఇప్పుడు. కాబట్టి మరి మా ఇంటి మీద దాడి చేయించారు మేము అరెస్ట్ చేపిస్తాం అంటున్నాడు కదా. బాబు ఉన్నాడు ఫస్ట్ లో బాగా ఉండేవాడు, తర్వాత మరి ఎందుకో మరి దిగజారి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ లో డీసెంట్గా ఉండేవాడు, తర్వాత ఏది పడితే పిచ్చేవాడు అవటం. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం బాబా, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏంది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, వార్నింగ్ ఇస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, నీ టైం అయిపోయింది కాసుకోయాక ఇక యుద్ధం మామూలుగా ఉండదు మాతో అంటున్నాడు కదా. ఇప్పుడు యుద్ధం ఉండేది ఏంది? వాడు మైండ్ పోయి ఏం అర్థం కాక ఏదోటి నువ్వేం చేస్తాడు, కోపం ఉందనుకో నీ మీద కోపం ఉంది, అది ఏం చేస్తాడు రాయి తీసుకుని గోడకేస్తాడు పిచ్చోడు. నీకేయాల్సిందే గోడకు కొడతాడు కోపం తగ్గడానికి. అది ఇది అంటే ఇక్కడ యుద్ధం ఏం లేదంటారా జగన్మోహన్ రెడ్డి? మట్టి లేదు, చేయలేడు అంటారా? ఏం చేసేది? రేపు డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి పంచాయతీ చూద్దాంగా. అరే ఒక్కటి కూడా ఏకగ్రీవం కానీ నేను కాచుకోండి అంటున్నాడు కదా, మరి ఏకంగా అయితే పులివెందుల్లో డిపాజిట్లు వచ్చాడు చూసుకోమను రేపు ఆ పంచాయతీల్లో. ఏంది బాబాయ్ పులివెందుల వాళ్ళ అడ్డా అయితే మొన్న 8% అట్ వచ్చింది జడ్పీకి. మాకు తెలియదు, నేను చెప్పలేదు. మొన్న 8% వచ్చినాయి. సరే ఓవరాల్ గా మీరు ఏం చెబుతారు? 2 మళ్ళీ తెల్లారి పెట్టారు బైపోలు, అయినా 8 వచ్చినాయి. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏం కొడాలి నాని అంటున్నాడు కదా, మహా అయితే ఏం చేస్తారు 40-50 రోజులు అరెస్ట్ చేస్తారు, అంతకు మించి ఏమన్నా పీకోగలరా మీరు? మరి ఆ కొడాలి నాని వాడి పేరు నాని వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు 2% తగ్గినాయి అంటున్నావు, 12 తగ్గుతాయి. మళ్ళీ 12 తగ్గుతాయి. వాళ్ళిద్దరు రోజు చంద్రబాబుకి ఎసెట్ ఏంటంటే ఆ 10 మంది రోజు కనపడతా ఉండాలి టీవీలో. వాళ్ళు కానొస్తే చాలు, వీళ్ళు డబ్బులు పెట్టక్కర్లా ప్రచారం చేయక్కర్లా. ఈ 10 మంది తొట్టి గ్యాంగు రోజు ఆ స్క్రీన్ల మీద కనపడుతుంటే నువ్వు చంద్రబాబు రూపాయి పెట్టే పని లేదు, పెట్టకుండా గెలుస్తాడు. ఆ 10 మంది కాని రావాలంట రోజు ఆ యూట్యూబ్లో ఆ స్క్రీన్ల మీద. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.